హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ని రివ్యూ అయితే చేద్దాము. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఒక ప్రైమరీ డివైస్ అనమాట ఈ కరోనా సిచ్యువేషన్లో. సో ఇది ఎందుకు ఉండాలి, దీనివల్ల యూజెస్ ఏంటి, అండ్ ఇది ఏ విధంగా మనల్ని కరోనా రాకుండా రక్షిస్తుందనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మవోనో AU400 మైక్రోఫోన్ అయితే గివ్ అవే ఇస్తున్నాను. సో ఇది ఎవరైనా గెలుచుకోవాలనుకుంటే పైన ఐకార్డ్స్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. September 2 నేను గివ్ అవే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఒకసారి దీన్ని మనం రివ్యూ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్లిప్ లాగా ఉంటుంది. సో ఈ క్లిప్ లేపితే మనం మన ఫింగర్ని అయితే ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల చూసినట్లయితే మనకి బ్యాటరీ స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మనం 2 బ్యాటరీస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ బటన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు Zebronics పల్స్ ఆక్సిమీటర్ అని రాసింది. అండ్ ఈ బటన్ ఆన్ చేయగానే మనకి పల్స్ ఆక్సిమీటర్ ఆన్ అవుతుంది. 3 రేటింగ్స్ అయితే కనిపిస్తాయి: SpO2, PRbpm, అదేవిధంగా PI% అని. సో ఈ 3 ఆప్షన్స్ యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ SpO2. సో SpO2 అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ అనేది ఎంత ఉందో చెక్ చేస్తుంది అనమాట. సో లోపల చూసినట్లయితే మనకు ఒక లైట్ ఉంటుంది, రెడ్ కలర్ లైట్. సో ఈ లైట్ ఏం చేస్తుంది అంటే మన ఫింగర్లోకి అయితే లైట్ ప్రవేశిస్తుంది. మన బ్లడ్ ఉంటుంది కదా, సో అందులో ఒక 100 బ్లడ్ సెల్స్ అయితే తీసుకుంటుంది. సో ఈ 100 బ్లడ్ సెల్స్లో ఎన్ని బ్లడ్ సెల్స్ డార్క్గా ఉన్నాయి, ఎన్ని బ్లడ్ సెల్స్ బ్రైట్గా ఉన్నాయి అనేది చెక్ చేస్తుంది. బ్రైట్గా ఉన్నాయంటే వాటికి ఆక్సిజన్ సప్లై అనేది బాగా జరిగిందని, డార్క్గా ఉన్నాయంటే వాటికి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగలేదన్నమాట. సో ఆ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా మనకి 95 అబోవ్ ఉండాలి. అంటే ప్రతి 100 బ్లడ్ సెల్స్లో 95 బ్లడ్ సెల్స్ మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ అందు ఉండాలి. లేకపోతే మీరు ఖచ్చితంగా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టే అనమాట. 90 తగ్గకుండా చూసుకోండి. 90 to 95 కొంచెం రిస్క్ అని చెప్పేసుకోవచ్చు. 95 అబోవ్ వెళ్తే మాత్రం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. 90 తగ్గితే మాత్రం మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి PRbpm, అంటే ఇది మన పల్స్ రేట్ అనమాట. బీట్స్ పర్ మినిట్, హార్ట్ బీట్ ఉంటుంది కదా, సో అది మనకి PRbpm అంటారు. సో ఇదేంటంటే గంటకి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది చెక్ చేస్తుంది. ఆన్ యావరేజ్గా ఒక అడల్ట్కి అయితే 70 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటుంది. చైల్డ్కి అయితే 60 నుంచి 100 మధ్యలో కొట్టుకుంటుంది. ఓకేనా, సో అంతకన్నా తగ్గితే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదని చెప్పేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి PI% అని ఉంది. PI% అంటే పర్ఫ్యూషన్ ఇండెక్స్ అనమాట. పర్ఫ్యూషన్ ఇండెక్స్ అంటే పల్సటైల్ బ్లడ్ ఫ్లోకి నాన్ పల్సటైల్ బ్లడ్ ఫ్లోకి ఒక రేషియో అని చెప్పేసుకోవచ్చు. సో ఈ రేషియో ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి 0.02% నుంచి 20% మధ్యలో ఈ PI రేషియో ఉండొచ్చు అనమాట. సో ఈ PI పర్సంటేజ్ 0.02కి దగ్గరగా ఉందంటే మీరు చాలా వీక్గా ఉన్నారని అర్థం. అదే 20%కి దగ్గరగా ఉందంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. సో నాకైతే ఇది 12% చూపిస్తూ ఉంది, 13 చూపిస్తూ ఉంది. జనరల్గా మీరు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. మనకి చైనాలో ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు వుహాన్ సిటీలో ప్రజలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, సడన్గా కొల్లబడిపోయినట్టు మీరు కొన్ని విజువల్స్ అయితే చూస్తుంటారు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన లంగ్స్లో హైపాక్సియా అని ఒక సిమ్టమ్ ఉంటుంది. అదేంటి అంటే మన లంగ్స్ చుట్టూతో ఒక మెంబ్రెయిన్ ఫామ్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి లంగ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ సడన్గా కూలబడిపోతాం అనమాట. ఇది ఎందుకంటే బ్లడ్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి ఆక్సిజన్ తగ్గినప్పుడు. సో దాన్ని ఇది కనిపెడుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది 95 కన్నా తక్కువ ఉందో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే చాలా మంచిది. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కరోనా క్రైసిస్ టైము. సో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, మనం చెప్పలేము అనమాట. సో అందువల్ల ఏజ్డ్ పీపుల్ ఉన్నా లేకపోయినా, మీరు బ్యాచిలర్స్ అయినా, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ అయితే ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయాలి. అందులోనూ స్పెసిఫిక్గా ఈ PI% ఉన్న పల్స్ ఆక్సిమీటర్ తీసుకుంటే మరీ మంచిదని చెప్పేసుకోవచ్చు. మరి ఇది ఎక్కడ దొరుకుతుందంటే బయట ఆఫ్లైన్ స్టోర్స్ దొరుకుతాయి. అలా కాదు బయటకు వెళ్ళే సిచ్యువేషన్లో మనం లేవనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి Zebronics బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఇది ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది, సోల్డ్ అవుట్ చూపిస్తుంది. ఒకవేళ స్టాక్లోకి వస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ రాకపోతే కింద మీకు ఇంకొక 2-3 లింక్స్ అయితే ఇస్తాను. నేను వెరిఫై చేసిన కొన్ని లింక్స్ అయితే ఇస్తాను. సో అవేంటంటే అమెజాన్ లింక్స్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లింక్స్ కానివ్వండి, ఈ 3 పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్న కొన్ని డివైస్ లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో ఉండాలన్నమాట. సో మనకి కరోనా టైంలో కరోనా నుంచి కాపాడడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.